జస్ప్రీత్ బుమ్రా నాయకత్వంలో టీమిండియా పెర్త్ నగరంలో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. బౌలర్గా, కెప్టెన్గా బుమ్రా అపూర్వ ప్రతిభా పాటవాలు ప్రదర్శించారు. చాలా సంవత్సరాల క్రితం అనిల్ కుంబ్లేకు టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని సూచిస్తూ నేను ఒక వ్యాసాన్ని రాశాను. ది హిందూలో 26 జూలై 1998న డూ బౌలర్స్ మేక్ గుడ్ కెప్టెన్స్ అనే శీర్షికతో అది ప్రచురితమైంది. పెర్త్లో బుమ్రా బౌలింగ్ నైపుణ్యం, కెప్టెన్సీ సామర్థ్యం చూసిన తర్వాత నాకు ఆ వ్యాసం గుర్తుకు వచ్చింది. ఒక క్రీడాకారుడి అతడెంత ఆరితేరిన ఆటగాడైనప్పటికీ పక్షాన అలా వాదించడం అనేది నా స్వభావానికి విరుద్ధం. అయితే బ్యాటర్లు మాత్రమే ఉత్తమోత్తమ కెప్టెన్లు కాగలరని క్రికెట్ జగత్తులో విస్తృతంగా ఉన్న ఒక విశ్వాసాన్ని త్రోసిపుచ్చేందుకే నేను ఆ వ్యాసాన్ని రాశాను. కెప్టెన్ సొంత జట్టు ఫీల్డ్లో ఉన్నప్పుడు కెప్టెన్సీకి మరింత ప్రాధాన్యం ఉంటుంది. బౌలర్లు, ఫీల్డర్లను మార్చడంలో బ్యాటర్లు దృష్టిని కేంద్రీకరించి నిష్పాక్షిక నిర్ణయాలు తీసుకోగలరనే అభిప్రాయం సర్వత్రా ఉంది. బౌలర్లు తమ టీంకు నేతృత్వం వహిస్తున్నప్పుడు వారు అండర్ బౌలింగ్ లేదా ఓవర్ బౌలింగ్ చేస్తారని భావించటం కద్దు. బ్యాటర్, కెప్టెన్ల అనుకూల వాదనలకు చారిత్రక ఆధారాలు సైతం దృఢంగా ఉన్నాయి. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అసాధారణ విజయాలు సాధించిన ప్రశస్త కెప్టెన్లు అందరూ బ్యాటర్లే అన్న వాస్తవాన్ని 1998 నాటి నా వ్యాసంలో నేను అంగీకరించాను. డొనాల్డ్ బ్రాడ్మన్, క్రైవ్ లాయళ్లే కాకుండా లెన్ హట్టన్, ఫ్రాంక్ వరెల్, అలెన్ బోర్డర్లు, ఆస్కీ స్కిప్పర్గా స్టీవ్ వా అనితర సాధ్యంగా ఆడి తన జట్టుకు ఘన విజయాల చరిత్రను సృష్టించక ముందు ఉత్కృష్ట టీం లీడర్స్గా జగద్విఖ్యాతులయ్యారు. అయితే బౌలర్లు సైతం టీం లీడర్స్గా ఘన చరిత్ర సృష్టించారని నేను వాదించాను. ఆస్ట్రేలియాకు చెందిన రిచియే బెనౌట్, ఇంగ్లాండ్కు చెందిన రే ఇల్లింగ్వర్త్లో తమ టీంలను చారిత్రాత్మక గెలుపు బాటలలో నడిపించటమే అందుకు ఉదాహరణలు. సరే, నేను ఆ వ్యాసాన్ని రాసిన కాలంలో టీమిండియాలో కెప్టెన్గా అజరుద్దీన్ తన క్రికెట్ జీవితం చివరి దశలో ఉన్నారు. అజరుద్దీన్ నిష్క్రమించిన అనంతరం అనిల్ కుంబ్లే ఆయనకు యోగ్యమైన వారసుడు అవుతారని నేను ఆ వ్యాసంలో వాదించాను. కేవలం క్రికెటింగ్ ప్రతిభ ఉన్నవాడే కాకుండా నిశిత మేధ ఉన్న ఆటగాడు అనిల్ కుంబ్లే అని నేను అభిప్రాయపడ్డాను. రంజీ ట్రోఫీలో కర్ణాటక టీం ప్రశస్త విజయానికి కుంబ్లే కెప్టెన్సీ విశేషంగా దోహదం చేసిందని నేను పేర్కొన్నాను. వికెట్లను పడగొట్టడంలో బెనౌడ్కు, అలెన్ డేవిడ్సన్కు మరో బౌలర్ సహకారం ఉండేది. ఇల్లింగ్వర్త్కు జాన్ స్నో, డెరిక్ అండర్వుడ్ లాంటి బౌలర్లు తోడ్పడేవారు. అనిల్ కుంబ్లే అలాగే జవగల్ శ్రీనాథ్పై ఆధారపడవచ్చు. భారత్కు ప్రపంచ కప్ను సాధించిన టీమిండియాకు సారథ్యం వహించింది బౌలర్ కపిల్ దేవ్ అన్న వాస్తవం అవిస్మరణీయమైనది కాదు. పావు శతాబ్దికి పూర్వం ప్రచురితమైన ఆ వ్యాసంలో నేను ఇంకా ఇలా పేర్కొన్నాను. బౌలర్లు మంచి కెప్టెన్లు కాలేరన్న అపోహకు కారణమేమిటి? క్రికెట్ క్రీడలో బౌలర్ల హోదాలో క్రింది స్థాయికి చెందినదనే భావనలో భాగమే ఆ అపోహ. క్రికెట్ క్రీడాకారులలో ప్రజాదరణ అధికంగా పొందుతున్నది బ్యాటర్లే. క్రికెట్ అభిమానులకు, క్రికెట్ టోర్నమెంట్స్ వ్యవహారాలకు బాధ్యత వహించే వారికి ఆ వాస్తవం బాగా తెలుసు. ఇంకా ఇలా రాశాను, క్రికెట్కు సంబంధించిన ఇతర విషయాలన్నీ సమరీతిలో ఉంటే బౌలర్లు సైతం ప్రశస్త కెప్టెన్లుగా రాణించగలరు. శ్రీనాథ్ రంగంలో ఉండి తన బౌలింగ్ ప్రతిభను ఉత్కృష్టంగా కొనసాగిస్తున్నంత వరకు ప్రత్యర్థి పక్షాన్ని పూర్తిగా చిత్తు చేయడం కుంబ్లేకు పెద్ద కష్టసాధ్యమైన పని కాబోదు. సమయం వచ్చినప్పుడు కుంబ్లేకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే విషయాన్ని తప్పక పరిగణలోకి తీసుకోవాలి. బౌలర్లు ప్రభావశీల కెప్టెన్లు కాలేరన్న నిరాధార నమ్మకంతో కుంబ్లేకు కెప్టెన్సీని నిరాకరించకూడదు. నేను క్రికెట్ అభిమానినే కాని క్రికెట్ వ్యవహారాల నిర్వాహకులను ప్రభావితం చేయగలిగే వాడిని కాను కదా. ఈ కారణంగానే నా ప్రతిపాదన పరిశీలనకు నోచుకోలేకపోయింది. నేను ఆ వ్యాసం రాసి ఏడాది గడవక ముందే అజరుద్దీన్ కెప్టెన్సీ నుంచి నిష్క్రమించారు. ఆయన స్థానంలో సచిన్ టెండూల్కర్ వచ్చారు. సచిన్ గతంలో కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించారు. అయితే ఆ కెప్టెన్సీలో ఎలాంటి ప్రత్యేకత లేకపోయింది. 8 టెస్ట్ మ్యాచ్ల అనంతరం సచిన్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో గంగూలీ వచ్చారు. వివిధ భారతీయ నగరాలలో జరిగిన టెస్ట్ మ్యాచ్లలో టీమిండియాకు ప్రశస్త విజయాలు సాధించి పెట్టిన చరిత్ర గంగూలీకి ఉంది. అయితే ఆయన బ్యాటింగ్ సామర్థ్యం క్షీణముఖం పట్టడంతో కెప్టెన్సీ బాధ్యతను రాహుల్ ద్రావిడ్కు అప్పగించారు. అజరుద్దీన్ అన్నింటికంటే ముందుగా బ్యాటర్. అనితర సాధ్యమైన బ్యాటింగ్ ప్రతిభ ఆయన సొంతం. టీమిండియా కెప్టెన్గా ఆయన వారసులు ముగ్గురు సచిన్, గంగూలీ, ద్రావిడ్ స్కిప్పర్లు. వికెట్లు పడగొట్టడం, మ్యాచ్లు గెలుచుకునేందుకు ఆ ముగ్గురు అనిల్ కుంబ్లేపై ఆధారపడిన వారే. అజరుద్దీన్ రిటైర్ అయిన తర్వాత కెప్టెన్సీ అవకాశానికి
కుంబ్లే 83 టెస్టు మ్యాచ్ల దాకా వేచి ఉండవలసి వచ్చింది. 2007లో పాకిస్తాన్పై టీమిండియాకు సారథ్యం వహించేందుకు కుంబ్లేకు ప్రప్రథమంగా అవకాశం లభించింది. నిజానికి అంతకు ముందు సంవత్సరాలలోనూ కుంబ్లేను కెప్టెన్గా నియమించి ఉన్నట్టయితే ఆయన ఎటువంటి విజయాలు సాధించి ఉండేవారో కదా. మ్యాచ్లు గెలవగలిగే సామర్థ్యంలో సచిన్కు లభించిన గౌరవమే కెప్టెన్గా కుంబ్లేకు లభించింది. ఫీల్డ్లో గంగూలీ మాదిరిగా కుంబ్లే కూడా దూకుడుగా వ్యవహరించేవారు. ద్రావిడ్ వలె ఆయన కూడా సంపూర్ణంగా టీంకు కట్టుబడిన ఆటగాడు. నేను మరికొంతమంది ఆశించినట్టు 1999లోనే కుంబ్లే కెప్టెన్ అయి ఉన్నట్టయితే దాదాపు ఒక దశాబ్ద కాలం పాటు ఆ బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉండే అవకాశం ఆయనకు లభించి ఉండేది. మొత్తం మీద టీమిండియా కెప్టెన్గా కుంబ్లే స్వల్పకాలం మాత్రమే ఉన్నారు. 2008లో పెర్త్లో జరిగిన టెస్టు మ్యాచ్ ఆయన కెప్టెన్సీలో చరిత్రలో ఒక ఘనమైన రికార్డు. 2024 పెర్త్ టెస్టు వలె ఆనాడు కూడా టీమిండియా దాదాపు ఓటమి అంచుకు చేరి అనూహ్యంగా విజయం సాధించింది. అంతకుముందు సిడ్నీలో జరిగిన టెస్టు మ్యాచ్లో టీమిండియా ఓడిపోయింది. అంపైరింగ్లో జరిగిన పొరపాట్లు కూడా ఆ సిడ్నీలో ఓటమికి కారణమయ్యాయి. అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో అనిల్ కుంబ్లే నైరాశ్యంలో ఉన్న తన జట్టు సభ్యులను ఉత్సాహపరిచి పెర్త్లో విజయానికి నడిపించారు. అసాధారణమైన విజయం అది. 2024లో సైతం స్వదేశంలో న్యూజిలాండ్ చేతుల్లో ఘోరంగా ఓడిపోయిన భారత జట్టు ఆస్ట్రేలియాలో ఆ దేశ జట్టుపై గెలవడం అసాధ్యమని క్రికెట్ అభిమానులు అందరూ తీర్మానించుకున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, బ్యాటర్ శుభ్మన్ గిల్ లేకపోవడం కూడా టీమిండియాకు విజయ అవకాశాలు ఏమాత్రం లేవనే అభిప్రాయానికి తావిచ్చింది. అయితే మొదటి రోజు చివరి దశలో భారత కెప్టెన్ ప్రతిభావంతుడైన బౌలర్ ఆస్ట్రేలియన్ బ్యాటింగ్ వెన్నువిరిచాడు. ఆ తర్వాత 2 రోజుల్లో భారత ఆటగాళ్లు ప్రశస్తంగా ఆడి ప్రత్యర్థులను నిలువరించి తిరుగులేని విజయం సాధించారు. పెర్త్లో బౌలర్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా తన జట్టుకు నెరిపిన అసాధారణ సారథ్యం విస్తృతంగా ప్రశంసలు పొందింది. ఆటలోనే కాదు, మ్యాచ్ ముగిసిన అనంతరం విలేకరుల సమావేశంలో బుమ్రా ప్రవర్తించిన తీరు కూడా అందర్నీ ఆకట్టుకుంది. సందేహం లేదు, బుమ్రా అసాధారణ ప్రజ్ఞావంతుడు, పరిణిత వ్యక్తి. రోహిత్ శర్మ రిటైర్మెంట్కు సమీపిస్తున్నందున ఆయన తరువాత కెప్టెన్సీ బాధ్యతలను బుమ్రాకు అప్పగించాలని ఇప్పటికే పలువురు సూచించారు. రోహిత్కు ప్రత్యామ్నాయంగా రిషబ్ పంత్ను కొంతమంది ప్రతిపాదించారు. బౌలర్ కెప్టెన్లపై ఉన్న అపోహల కారణంగానే ఇటువంటి ప్రతిపాదనలకు ఆస్కారం ఏర్పడుతుంది. అయితే పెర్త్లో టీమిండియాకు బుమ్రా అందించిన సమర్థ నాయకత్వాన్ని చూసిన తర్వాత రోహిత్ శర్మ వారసుడు ఎవరనేది మరి ఆలోచించిన అవసరం లేదు. 2008లో పెర్త్లో టీమిండియా విజయం సాధించినప్పుడు కెప్టెన్ కుంబ్లే వయసు 37 సంవత్సరాలు. ఆ సంవత్సరాంతంలోగానే ఆయన టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. 2024లో పెర్త్లో టీమిండియా విజయానికి కారకుడైన బుమ్రా ఇంకా 31వ వసంతంలోకి ప్రవేశించలేదు. రోహిత్ శర్మ రేపో మాపో క్రికెట్ నుంచి నిష్క్రమించనున్నారు. బుమ్రాకు టెస్టు క్రికెట్లో 4 లేదా 5 సంవత్సరాల పాటు అవకాశాలున్నాయి. ఒకనాడు కుంబ్లే వలె బుమ్రా కూడా భారతదేశ అగ్రగామి స్ట్రైక్ బౌలర్. కుంబ్లేకు వలె బుమ్రా కూడా వికెట్లను తీసుకునే సహచర ఆటగాళ్ల సహాయ సహకారాలు సమృద్ధిగా ఉన్నాయి. వారిలో అశ్విన్, జడేజా, షమి ప్రముఖులు. ఈ ముగ్గురు బుమ్రా కంటే వయసులో పెద్దవారు. 1-2 ఏళ్లలో క్రికెట్ నుంచి రిటైర్ అయ్యేవాళ్లే. అయితే సిరాజ్, కుల్దీప్లో బుమ్రా కంటే చిన్నవాళ్లు. హర్షిత్ రాణా వలె పెర్త్లో తమ ప్రతిభా పాటవాలను చూపిన యువ బౌలర్లు ఉన్నారు. ఇది బుమ్రాకు శుభసూచకం. ఆయన నిస్సందేహంగా టీమిండియాకు ప్రశస్తమైన బౌలర్, కెప్టెన్ కాగలరు. బ్యాటర్లు మాత్రమే ఉత్తమోత్తమ కెప్టెన్లు కాగలరనేది ఒక పాక్షిక సత్యం మాత్రమే. బౌలింగ్లో ఉద్దండులైన ఆస్ట్రేలియన్ బెనౌట్, బ్రిటిష్ ఇల్లింగ్వర్త్, మన కపిల్ దేవ్ తమ టీంలను గెలుపు బాటలో నడిపించలేదు. 2008లో పెర్త్లో ఓటమి అంచుకు చేరిన భారత జట్టు అసాధారణ విజయం సాధించటానికే బౌలర్ కెప్టెన్ అనిల్ కుంబ్లే 2024లో పెర్త్లోనే ఆస్ట్రేలియాపై టీమిండియా జయకేతనం ఎగురవేయడానికి జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ నైపుణ్యం, కెప్టెన్సీ పటిమ కారణం కాదో